అన్న అమ్మాయిలు మోర్ ఎమోషనలా అబ్బాయిలా? నువ్వేమనుకుంటున్నావు? అమ్మాయిలు అనుకుంటున్నా. ఇది అతిపెద్ద మిత్తులు ఇదొకటి. ఎందుకని? ఎమోషన్కి అమ్మాయి అబ్బాయి అంటే ఏముండదు. ఉండదు, కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పరంగా అమ్మాయి మైండ్ అబ్బాయి మైండ్ అంటే ఏముండదు. ఓన్లీ ఫిజికల్ రియాలిటీలోనే వ్యత్యాసాలు ఉంటాయి. ఫిజికల్లీ అమ్మాయిలు అబ్బాయిల కంటే వల్నరబుల్, అబ్బాయిలు అమ్మాయిల కంటే స్ట్రాంగ్ ఉంటారు. ఇది ఫిజికల్ రియాలిటీ వరకు. కానీ మానసికంగా అబ్బాయిలు పైలట్స్ అవుతున్నారు, అమ్మాయిలు పైలట్స్ అవుతున్నారు. అబ్బాయిలు బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. సో ఈ ఎమోషన్ అనేది అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది అన్నది ఓన్లీ జనరల్ కాంటెక్స్టే. ఎందుకనే దానికి కొన్ని వివరణలు ఉన్నాయి. అంటే అమ్మాయిలు అబ్బాయిల కంటే డిమినిష్గా ఉంటారు. అంటే సైజులో చిన్నగా ఉండటం వల్ల వాళ్ళు వ్యక్తపరచడానికి భయపడతారు. ఒక సారు పిల్లవాడు అక్కడ ఉన్నాడు కింద, నువ్వు కనుక లేట్ వస్తే కాళేర కొడతా అని ఎందుకనగలిగిండు? వాడికంటే ఏదేది చిన్నగా ఉంటుందో దాని పట్ల మనిషి కొంచెం ఫ్రీగా ఉంటున్నాడు. అవును, ఏనుగు ఎవడన్నా తీసి అవతల నొక్కుతుంది, ఎందుకంటే అందరికంటే పెద్దగా ఉంది. ఈధర్ సైజులో అన్న పెద్దగా ఉండాలి, లేదా పవర్లో అన్న పెద్దగా ఉండాలి. అప్పుడు నీ ఎమోషన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు. అదే ఒక అమ్మాయి మామూలు సన్నగా ఉన్న అమ్మాయి డిఎస్పి అనుకో, ఉతికారేస్తుంది ఒక్కొక్కటి, జస్ట్ బికాస్ షీఈస్ పవర్ఫుల్ యాజ్ ఇట్ హ్యాస్ బేస్డ్ ఆన్ హర్ డిజిగ్నేషన్. అందుకని ఇప్పుడు అమ్మాయిలు పవర్లోనూ తక్కువ ఉన్నారు, తర్వాత సైజులోనూ వాళ్ళు చిన్నగా ఉన్నారు. ఈ ఒక కారణం చేత వాళ్ళ అబ్బాయిల కంటే తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది ఒక సత్యం. రెండోది, ఈ సమాజంలో అబ్బాయిల కంటే అమ్మాయిల మీద సోషల్ ప్రెషర్ చాలా ఎక్కువ. అవును, ఇప్పుడు అమ్మాయి పెళ్లి కాలేదనుకో, ఎందుకు గాలి అని సావగొడతారు. ఇట్లా ఇంతమంది అడిగేసరికి ఎవరి మీద వ్యక్తపరచాలో తెలియక సప్రెస్ చేసుకుంటారు, తనలో తానే బాధపడుతుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు గాలి అని అడుగుతారు. ఒకవేళ పిల్లలు అయ్యి ఆడపిల్ల పుడితే అత్త ఏమంటుందో తెలియదు. తన చేతిలో ఏమి లేదు, బట్ అందరూ తననే క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడి నుంచో తను పెరిగిన వాతావరణం నుంచి అమ్మాయి ఒక కొత్తింటికి వస్తుంది అండ్ నో వన్ అండర్స్టాండ్స్ హర్. అందరూ ఆ అమ్మాయినే మారాలని చెప్తున్నారు తప్ప వీళ్ళు మారట్లే అమ్మాయి కోసం. దీనివల్ల అది అంతే, ఒక ఓల్డ్ సైకాలజీ. సినిమాల్లో అట్లే పాడైంది, సీరియల్స్లో అదే పాడైంది, అందరూ అట్లే అనుకుంటున్నారు. మనం రాద్దాం ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్, అంటే హౌ ఏ ఫ్యామిలీ కెన్ బి హ్యాపీ ఫర్ ఎవర్ అనేది ఒక అబ్జర్వేషన్ చేయొచ్చు. సరే, 100లో ఒక్కడు పాటించినా బాగుంటారు, నేను పాటిస్తున్నాను అట్లా. సో అమ్మాయిలకి ఎమోషన్ ఎక్కువ ఉంటుంది అనేది కాకుండా అమ్మాయిలు ఎమోషన్ని వ్యక్తపరచడానికి ఆప్షన్స్ తక్కువ ఉండటం చేత దే ఆర్ మోర్ ఎమోషనల్ అపియర్ టు బి దాన్ మ్యాన్. ఇప్పుడు మగవాడు పొద్దున్నే ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తున్నాడు, క్యాబిన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఎవరి మీద అరుస్తున్నాడు, ఎవరికి ఏదో చెప్తున్నాడు, రోడ్డు మీద వస్తున్నాడు, ఆగి టీ తాగుతున్నాడు, ధైర్యంగా స్మోక్ చేస్తున్నాడు, తర్వాత ఫోన్లో గంభీరంగా మాట్లాడుతున్నాడు. దీనివల్ల వాడి ఎమోషన్ కోషెంట్ అనేది మెల్లగా డైల్యూట్ అయితే వస్తుంది. అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది ఇంటి దగ్గర, షీఈ్ జస్ట్ వెయిటింగ్. ప్రపంచంలో అందరిని వదిలేసి ఒక్కరి దిక్కు చూస్తుంది. పెళ్లి కానప్పుడు పేరెంట్స్ దిక్కు చూస్తుంది, లేదా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు. ఎక్కువ మందితో తిరిగితే మా ఫ్రెండ్స్ వస్తుందని ఎప్పుడే బయటికి వెళ్ళి వస్తా అని చెప్పడానికి రాదు అమ్మాయికి. ఇప్పుడు అబ్బాయి ఎప్పుడే వస్తా ఉండు అని వెళ్ళిపోతాడు. అమ్మాయి అట్లా వెళ్ళిపోతే అందరు ఆశ్చర్యపోతారు. అలా ఉండద్దు అంటారు. అమ్మాయి అలా వెళ్ళిపోవాలంటది, అదే అంటున్నా, బరాబర్ పోవాలి. అబ్బాయికి అమ్మాయి తక్కువేం కాదు, అమ్మాయికి అబ్బాయి ఎక్కువేం కాదు. నేనైతే ఐ సింప్లీ సే డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూజ్ యువర్ బ్రెయిన్స్. అంటే ఉత్త ఎమోషనల్గా డీల్ చేయకు, అండర్స్టాండ్ లైఫ్ అండ్ ఆపరేట్ ఫ్రమ్ దేర్. ఎమోషన్ అనేది దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఎవరిని ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటే నవ్వుకుంటా పో, గొప్పలో పోగానే చెప్తాను, పోవద్దని నేనేందుకు చెప్తా. ఈవెన్ మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు చూస్తే కూడా ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎమోషన్ పరంగా ఏ వ్యత్యాసాలు లేవు. అయినప్పటికీ అమ్మాయిలు మోర్ ఎమోషనల్గా ఎందుకు కనిపిస్తున్నారనే సర్వే జరిగింది అంతర్జాతీయంగా. రకరకాల సంస్థలు క్లోజ్గా మాట్లాడితే ఓవరాల్గా ఏం తెలిసింది, బికాజ్ ఆఫ్ మాతృత్వానికి సంబంధించిన విషయాల్లో. పాత సినిమాల్లో కూడా హీరోయిన్ ఒకరితో ప్రేమలో పడితే తండ్రి వచ్చి భార్యను తిడతాడు, ఇలా పెంచావు నువ్వని. చూసాం మనం, దవడకిట్టి కొడతాడు. నువ్వు పెంచలేదా గూట్లే అంటే అయిపోయేదానికి
తప్పు అయిపోయిందండి ఇప్పటి నుంచి చూసుకుంటా అని అంటే ఆల్మోస్ట్ ఒక క్లోజ్ క్వార్టర్స్లో జీవించే ఒక సాదాసీదా ప్రాణిగా అమ్మాయిని చిత్రీకరించారు. నేను దానికి 100% అగెనిస్ట్. అబ్బాయి ఎంత పవర్ఫుల్లో అమ్మాయి అంత పవర్ఫుల్. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మాయి మోర్ పవర్ఫుల్. ఎందుకంటే ఈ ప్రకృతిపరమైన కనెక్షన్స్ అబ్బాయి కంటే అమ్మాయికి ఎక్కువ ఉన్నాయి. ఆమెకు మెన్స్ట్రేషన్ ఉంటుంది, ప్రకృతికి అనుగుణంగా ప్రతిరోజు ఏదో చర్య జరుగుతూ ఉంటుంది బాడీలో. షీఈ్ మోర్ కామ్ క్వైట్. ఆ అమ్మాయి కనుక నిర్ణయించుకుంటే ఈ అబ్బాయిలు 100 మంది చేసే పని ఒక్కటి చేయగలదు. ఆ నిర్ణయించుకునే అవకాశాన్ని ఇస్తలే సమాజం. ఇప్పుడు నేను ఏదైనా పాండవ పెడతా అంటాడు అబ్బాయి, అమ్మాయి ఎందుకు ఒక్క పాండవ లేదు? నమస్తే ఎందుకు లేదు? ఎందుకో తెలుసా? అబ్బాయిలు వచ్చి నాన్సెన్స్. అరే అమ్మాయి తను తను ప్రొటెక్ట్ చేసుకుంటుందయ్యా, ధైర్యాన్ని నువ్వు. మనమే అమ్మాయిని వీక్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఆ పాపం అయితే నేను చేస్తలేను, మిగతా వాళ్ళ సంగతి వాళ్ళ పాపం వాళ్ళందరూ నరకానికి పోతారు, మనకు సంబంధం లేదు. అందుకని ఈ సర్వేలు ఏం చెప్తున్నాయంటే రకరకాల సామాజిక కారణాలు అబ్బాయి కంటే అమ్మాయి మీద ఎక్కువ ప్రభావం చూపడం వల్ల అమ్మాయి ఎక్కువ ఎమోషనల్గా కనిపిస్తున్నది అనేది ఒక అబ్జర్వేషన్. ఇంతకుముందే చెప్పినట్టుగా మాతృత్వం, గర్భం రాకపోతే అబ్బాయిని ఏమంటలేదు, అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తున్నారు యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. చాలా మంది ప్యానిక్ అయిపోతుంది. కొంచెం అంటే వీక్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, వీక్ ఉంటుంది అని చెప్పేసి అమ్మాయి మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంది. అది సమాజం దాన్ని ఓకే అనుకుంటుంది. కుటుంబం బాగుండాలంటే అమ్మాయి బాగుండాలి, అమ్మాయి ఇల్లు చక్కదిద్దాలి, అమ్మాయి పొద్దున లేచి వంట చేయాలి, అమ్మాయి పొద్దున ఇల్లంతా సర్దుకోవాలి. వై ఓన్లీ అమ్మాయి ఎందుకు? అవును, అబ్బాయి ఎందుకు చేయకూడదు? అంటే మనకు పాత సినిమాల నుంచి పాత సాంప్రదాయాల వరకు ఒక్కటే చెప్తున్నారు, అబ్బాయి బయట వ్యవహారాలు చూసుకుంటాడు. ఒకప్పుడు కరెక్టు. ఎందుకో తెలుసా? వ్యవసాయం మాత్రమే ఉండేది. లేకపోతే ఏవైతే చేతి వృత్తులు ఉన్నాయో, కుల వృత్తులు ఉన్నాయో అవన్నీ ఫిజికల్గా ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేసి, ఉదాహరణకి ఇట్లా కమ్మరి పని చేస్తారు, ఇట్లా కొడతారు, అమ్మాయి కొట్టలేదు. తర్వాత నూలు ఉడుకుతారు, అమ్మాయి చేయలేదు. అందుకని ఏం చేశారు? నువ్వు మాతృత్వము, పిల్లలను చూసుకో, సాఫ్ట్ కార్యక్రమాలు చూసుకో. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు వ్యవసాయం కూడా ఇట్లా మిషన్ వేస్తే అయిపోతుంది. ఆ తర్వాత రకరకాల పనిముట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ డిస్క్రిమినేషన్ అక్కర్లేదు. అట్లీస్ట్ నేను నా వరకు నాకు, నువ్వు జనరేషన్ బట్టి సైకాలజీ మారాలనుకున్నప్పుడు ఈక్వల్ రైట్స్ ఎట్లయితే ఉన్నాయో ఆ ఈక్వల్ రైట్స్ అన్నది ఓన్లీ కాన్స్టిట్యూషన్లో వస్తే కుదరదు. చాలాసార్లు ఇట్లా జరిగింది. ఈ సీటు లేడీ ఎమ్మెల్యేకి ఇద్దాం, ఇది మగ ఆడవాళ్ళకి నిర్ణయిస్తారు. అట్లా ఓన్లీ అమ్మాయి కార్పొరేటర్ అమ్మాయి ఈ ఏరియాలో లేడీస్ నిలబడాలి, ఈ ఓబీసీ లేకపోతే ఎస్సీ నిలబడాలని ఉంటుంది. అంతవరకు మగవాడు ఉన్నాడు అక్కడ కార్పొరేటర్గా. ఇప్పుడు వాడేం చేశాడు? అమ్మాయికి వచ్చింది భార్య నిలబెట్టాడు. ఆమె కార్పొరేటర్ అయిన తర్వాత వీడే రాజ్యం చేస్తున్నాడు. అవును, స్టిల్ తనకు పవర్ ఉన్నా ఒకటి చేతిలో బందీ అయిపోయింది, బానిస అయిపోయింది. సో ఈ దరిద్రపు మగవాళ్ళ బానిసల సంఖ్యల నుంచి అమ్మాయిలు తప్పించుకోవాలి. తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయాలంటే ఎత్తి మూతి పలగొట్టమని కాదు, క్వశ్చన్ చేయాలి. దే హ్యావ్ ఈక్వల్ రైట్స్. వాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కాదు. సో మీకు అబ్బాయి బయటికి వెళ్ళి వస్తున్నాడు చెప్పకుండా, అర్ధరాత్రి 1 గంటకు వస్తున్నాడు, అమ్మాయి వస్తే క్వశ్చన్ చేస్తుంది. అయితే దానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నిర్భయ కేసు ఇష్యూ జరిగింది. ఎట్లా చూసుకున్నా ప్రకృతి పరంగా అమ్మాయి వల్నరబుల్నే ఉంది. ఇప్పుడు ఒక ఫ్లవరు, ఒక కాయ, ఫ్లవర్ వల్నరబుల్నే ఉంటుంది అది. అందుకని కొంత ప్రొటెక్షన్ అవసరం దానికి. ఇప్పుడు ఏదైతే సున్నితమైందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం సమాజానికి ఉంది, కుటుంబానికి ఉంది. భయపెట్టకూడదు దాన్ని. నువ్వు సున్నితంగా ఉన్నావు బయటకు పోకనకు. ఉదాహరణకి డైమండ్ ని చాలా జాగ్రత్తగా పెద్ద దాంట్లో మళ్ళీ మంచి దాంట్లో, అదేమో డైమండ్ కఠినంగా ఉంటుంది, కాస్ట్లీది కాబట్టి ప్రొటెక్ట్ చేశారు. నేను చెప్పే సున్నితత్వాన్ని. ఇప్పుడు కన్నం ఉండి ఈరోజు నాకు నైట్ డ్రైవ్కి వెళ్ళాలని అన్నదనుకో, నైట్ డ్రైవ్కి అమ్మాయి వెళ్ళడానికి వీలు లేదనడం తప్పు. నైట్ డ్రైవ్కి వెళ్తావా? సో ఒక్కటి పోతే సెక్యూరిటీ కాదు కాబట్టి లెట్ us గో టుగెదర్. సో తను ఏం చేయాలనుకున్నదో తను చేయనిచ్చే అవకాశాన్ని ఇస్తూ ఇంట్లో ఉన్న మొగనా కొడుకులందరూ కొంచెం సపోర్ట్ చేయాలి దాన్ని. ఓన్లీ రూల్స్ పెట్టడం కాదు. కానీ మరి పెళ్లిలో అమ్మాయే మేము డిస్కస్ చేసి వదిలేసి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కదా, అక్కడ నుండి ఎక్కువ అవును మారాలి అన్ని మారాలి. నిజానికి ఈ ధారణ కూడా పోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చారన్న థాట్ తప్పే. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నీ జీవితాన్ని ఎక్కడైనా చూడు అమ్మాయి వస్తుంది, నేను అబ్బాయి సంబంధించిన అత్త మామ అందరూ ఉంటారు, కానీ అమ్మాయి సంబంధించిన వేరే దగ్గర ఉన్నారు కదా. నేను చెప్పేది ఇది ఎప్పటి నుంచో వస్తున్న దాన్ని నువ్వు అండర్స్టాండింగ్తో బ్రేక్ చేయి. దానికి ఆన్సరే లేదు. నిజంగా పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, దీనికి ఏం ఆన్సర్ చెప్తావు?
అది అసలు ఎట్లా స్టార్ట్ అయిందో అది ఎట్లా స్టార్ట్ అయిందో మనకు సంబంధం లేదు. అమ్మాయి ఎంపవర్ కావాలి. అమ్మాయి ఆర్థికంగా అబ్బాయికి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఇంట్లో నాయనమ్మకు, అమ్మమ్మకు, అమ్మకు, భార్యకు, చెల్లెలకి అందరికి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఇంటి పెద్దవాడిది. ఒకవేళ వాడు మగవాడు, వాడికి బాధ్యత ఉందనుకుంటే. దాంతోపాటు ఇంట్లో పనిచేసే అందరికీ ఊరికే పని చేయించకూడదు, ఊడిగని చేయించకూడదు. నువ్వు ఎట్లయితే ఒక దగ్గర 8 గంటలు పని చేస్తే నీకు కొంత శాలరీ వస్తుందో, ఇంట్లో వండి పెట్టే వాళ్ళకి నీ శాలరీ 80,000 రాగానే వాళ్ళ అకౌంట్లో 15,000 వేయాల్సిన డ్యూటీ నీది. ఆ 15,000లో ₹1 వాళ్ళు ఎవరికి ఖర్చు పెట్టుకున్నా నువ్వు అడిగే రైట్ నీకు లేదు. ఇదంతా రావాలి మార్పు. అట్లీస్ట్ నేనైతే చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి ఇవ్వాలా. హలో, మర్చిపోవద్దు. నేను రోజు గుర్తు చేస్తాడు, కానీ ఇట్లా గుర్తు చేసినా తీసుకోవట్లే. అది వాళ్ళ ప్రాబ్లం. మారాలి. ఎందుకు తీసుకోమంటున్నా, నువ్వు ప్రవర్తన ఇవన్నీ వ్యక్తిగతం చూసుకుందాం, కానీ ఆర్థికం అన్నది సమాజహితం. అది నువ్వు ఆర్థికంగా జోబులో డబ్బు లేకపోతే నువ్వు యోగివైనా నీకు ఎవడు భోజనం పెట్టాడు. నువ్వు యోగివి తర్వాత ముందు కొంచెం ఆర్థికంగా స్ట్రాంగ్గా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమాకి రా అని అడిగితే ఇప్పుడు భార్య ఏం చేస్తుంది, ఏమండి సినిమాకి వెళ్దామా అంటే డబ్బులు లేవు తన దగ్గర. ఇప్పుడు కాదు, రేపు పోదాం అంటే, రేపు నువ్వు పో, నేను ఎలా పోతున్నా అని చెప్పాలి ఆమె. సో లెట్ మీ కాల్ మై ఫ్రెండ్స్. విడిగా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి రకరకాల పార్టీలకు వెళ్తారు కదా, అదే టూర్లకి. అట్లా లేడీస్ కూడా వెళ్ళాలి. అయితే ఆల్రెడీ ఉన్నాయి. మన ఓన్లీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇట్లా పాడైంది. బీదోళ్ళు బాగున్నారు, ధనికులు చాలా బాగున్నారు, క్లియర్గా ఉన్నారు వాళ్ళు. నువ్వు అరకు గిరకు పోయినకు ఒక్కతే హాయిగా ఎత్తున గంప పెట్టుకుని పోతా ఉన్నారు వాళ్ళు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఎవడన్నా వస్తే కొడవలు తీసి మూతి పండు ఆడగొడుతుంది. వాళ్ళు సశక్తులై ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు వచ్చిన గర్ల్ ఫ్రెండ్ మూవీ సేమ్ ఇలాంటి దీనికి సంబంధించి. అయితే ఒక్కటి చెప్తా, ఒక్కటి బాగుంది. అమ్మాయికి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాతనే నిజమైన దమ్ము ధైర్యం వస్తుంది. అంతవరకు నోరు పెగలదు. అందుకని నా చుట్టూ ఎవరెవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళంతా ఆర్థిక స్వావలంబన కలిగిన వాళ్ళే. గర్ల్ ఫ్రెండ్ మూవీ అది అమ్మాయికే కాదు, అబ్బాయికి వర్తిస్తుంది. అమ్మాయిలు కూడా అట్లా టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారు కాదంటలేదు. మనం డిస్కస్ చేసే కోర్ ఏమిటి, అమ్మాయిలకు ఒక్కరికి ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది అంటే కాదు. అమ్మాయి ఎమోషన్ వ్యక్తపరిచే అవకాశం లేని కారణంగా దే ఆర్ సప్రెసింగ్ దేర్ ఎమోషన్. అది ఒక అబ్జర్వేషన్ రా. అట్లా కాకుండా నీవు ఇప్పుడు ఒక అబ్బాయివి, ఇప్పుడు ఇంటికి వెళ్తావు, ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. నువ్వు స్టార్ట్ చేయి, సమాజం మారుతుంది. నేను స్టార్ట్ చేసిన, నాకు నేనెంతో, మా అమ్మ ఎంతో, నా బిడ్డ అంతే, నా భార్య అంతే. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంది, దాన్ని బట్టి మన చనువు మారుతుంది. కానీ తాను వ్యక్తిగతంగా ఆర్థిక స్వావలంబన పొందాలి. ఇప్పుడు టీషర్ట్స్ అమ్మాలని ట్రై చేసింది, ఎందుకు? తినడానికి డబ్బులు ఉన్నాయి కాదు, డబ్బు సంపాదించడం మనకు తెలియాలి. హఠాత్తుగా ఏదన్నా జరగకూడదు విపత్తు జరిగింది, బ్యాంకులన్నీ దివాళా తీసేసినాయి, మరి నువ్వు సంపాదించుకొని బతకవా? అందుకని ఖాళీ సమయాల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని దాన్ని పక్క వాళ్ళకి నేర్పిస్తూ, కలిసి పనిచేస్తూ, ఇండివిజువల్గా పనిచేస్తూ, రకరకాలుగా జీవితంలోకి డబ్బును ఆహ్వానిస్తూ, దాంతోపాటు సమాజం, కాంటెంపరీ సమాజం ఎలా ఉందో ఆ సమాజంలో నువ్వు సర్వైవ్ కావాలంటే ఏమేమి నేర్చుకోవాలో కూడా తెలుసుకోవాలి. అందరూ డ్రైవింగ్ నేర్చుకోవాలి. లేడీస్ ఎంతసేపు భర్త పక్కన కూర్చుని పోతావు. ఈరోజు నేను రానంటే ఆగాల్సి వస్తుంది, వాడేమో క్యాబ్లో పంపించాడు. అందుకని నువ్వు డ్రైవింగ్ నేర్చుకో. నువ్వే చెప్పు, రేపు సినిమాకి పోతున్నా వస్తావా? ఇప్పుడు ప్రతిదానికి ఫోన్ చేసి అడిగే వాళ్ళని కూడా లేడీస్ ఏంటంటే నా కేరింగ్ అని అనుకుంటున్నారు. అది అంత ఓవర్ అవసరం లేదు. నేను చెప్పేది జనరల్గా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సంస్కృతగా మాట్లాడుతున్నా. మోదీ గారు మాట్లాడతారు చూసినా స్టేజ్ ఎక్కి, ఐసా కరేంగే దునియాకో బదిలేంగే, 4 మిలియన్ ఎకానమీ 4 ట్రిలియన్ ఎకానమీ బనాదేంగే. ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. బట్ కీప్ ఆన్ స్ట్రెస్సింగ్ ద పాయింట్. కందుకూరి వీరేశలింగ పంతుల నుంచి, ఆ తర్వాత గిడుగు రామమూర్తి పంతుల దగ్గర నుంచి, చిలంగారి దగ్గర నుంచి, చిరు రమణ మహర్షితో సహా ఆధ్యాత్మిక సామాజిక వేత్తలందరూ కూడా కోరుకున్నారు, ఆర్థిక సమానత్వాన్ని కోరుకున్నారు. అట్లాగే ఎవరి రైట్ వాళ్ళకు ఉందని పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ఉన్నతి కోసం జీవితాలు అర్పించిన వాళ్ళు ఎందరో ఉన్నారు రా బాబు. ఒకసారి నువ్వు బ్రిటన్లో చూస్తే లేడీ ఫోరియర్ అని ఒక అమ్మాయి చరిత్ర చూస్తే, ఓన్లీ బ్రిటన్లో జెంట్స్కి మాత్రం ఓటేసే అధికారం ఉండేది. ఇండియాలో కూడా అంటే డెమోక్రసీ తర్వాత ఎస్టాబ్లిష్ కాబట్టి ఓటింగ్ ఫస్ట్ నుంచే వచ్చింది. కానీ అక్కడ చెప్తున్న స్టోరీ ఇప్పటిది కాదు, 18 అంటే ఒక 150 ఏళ్ల క్రితం. ఒక నిమిషం, అప్పుడు లేడీ ఫోరియర్ హఠాత్తుగా అడిగింది, మేము ఎందుకు ఓటేయకూడదు? నువ్వు ఆడదానివి, నువ్వు ఓటేస్తావా అంటే, ఆడది మనిషి కాదా అని ఏం చేసింది, అందరు బయటికి పోతే ఆడవాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టింది. మొట్టమొదటి మహిళా సంఘం పెట్టింది ఆమెనే భూమి మీద. ఆ మహిళా సంఘం పెట్టిన తర్వాత అది ఆమె కనుక ఆ రోజు వాయిస్ ఎత్తకపోయింటే భార్యకి భర్త గొడవలైనాయి, ఇద్దరు డైవర్స్ వరకు పోయారు, కానీ చేంజ్కి పునాది అయింది.
నువ్వు అవసరమైతే ఈ పనికిరాని ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకరొకరు డైవర్స్కి విడిపోయినా సరే బ్రింగ్ చేంజ్, కొత్త ఆలోచనకి ఒక ఊతం ఇద్దాం. మనం లైఫ్ అంతా కలిసి ఉండాలి అని మనం అంతా కలిసి ఉండాలి, నేను బాండ్ రాసుకుని పుట్టలేడా, అవసరమైతే రేపే విడిపోదాం. కానీ యూ ట్రై ఫర్ బెటర్ సొసైటీ, ఐ ట్రై ఫర్ బెటర్ సొసైటీ. బెటర్ సొసైటీ ఏంటి అంటే నువ్వు నీ పని చేసుకో, పక్క వాళ్ళని గౌరవించు, నేను నా పని చేసుకుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవిస్తా, నువ్వేం ఎక్కువ కాదు వాళ్ళకంటే, నీ ఇంట్లో పనిచేసే అమ్మాయి కంటే నువ్వు ఎక్కువేమి కాదు, ఆమె రాకపోతే 3 days తెలుస్తుంది ఎవరు గొప్పను. అందుకని ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి, ఎవరి వేతనాన్ని వాళ్ళకి అందజేయి, అది ఇసిరి కొట్టకు, గౌరవంగా అందజేయి, బీ రెస్పెక్ట్ఫుల్. ఇవన్నీ కలిస్తేనే సమాజం సరే. మనం ప్రపంచాన్ని మొత్తం మార్చలేని టైసన్, మన చుట్టూ ఉన్న 5-6 కుటుంబాల్లో మనము ఈగోయిస్ట్గా కాకుండా ఒక ప్రోగ్రెసివ్ మెథడాలజీతో కొంత మార్చే ప్రయత్నం చేయవచ్చు. అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ దట్. నేనైతే కోరుకుంటున్నా అందరికీ ఆర్థిక స్వావలంబన ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనే నా కన్నమ్మకి నాకు పడట్లే, తన దగ్గర ఒక 20 లక్షలు ఉండాలి. అప్పుడు ఏంది, తన జీవితం తను నిర్మించుకోవడానికి ఫస్ట్ స్టెప్ అయితే వేస్తుంది. ఫ్రెండ్షిప్ మళ్ళీ ఎప్పుడైనా అవుతుంది, ఎన్నోసార్లు చూసినాం. హఠాత్తుగా గొడవ అవుతుంది, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. కానీ హఠాత్తుగా డబ్బు వస్తలేదు, హఠాత్తుగా జ్ఞానం వస్తలేదు, హఠాత్తుగా స్కిల్ వస్తలేదు, హఠాత్తుగా అందం ఎలాగూ రాదు అదిలో. ఇవి వస్తలేవు కాబట్టి ఖాళీ సమయంలో అమ్మాయిలు ఊరికి ఇంట్లో కూర్చొని బాతకాన్ని కొట్టకుండా దే ఆల్సో షుడ్ లెర్న్ సంథింగ్. ఇంట్లో పచ్చళ్ళు పెట్టండి, బిజినెస్ స్టార్ట్ చేయండి, మగవాళ్ళందరూ సపోర్ట్ చేయండి. తర్వాత కుట్లు అల్లికలు ఉన్నాయి, అవేం తక్కువ కాదు, కోళ్ళు సంపాదించవచ్చు, బిజినెస్ చేయొచ్చు. నువ్వు సపోర్ట్ ఇవ్వాలి, ఎవరైనా చేస్తారంటే నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. చాలామంది సప్రెస్ చేయడం నేను నా కళ్ళతో చూసిన. నువ్వు ఎందుకు తెచ్చి పెడతా కదా తిను, ఊరికే తిని హాయిగా వండుకో, తిని హాయిగా వండుకోవడం ఉండదు, చిరాకు దొబ్బుతుంది. ఒక ఆడవాళ్ళ ప్లేస్లో ఒక 1 month ఉంటే తెలుస్తుంది. నువ్వు తిని హాయిగా పడుకోలేవు, పని చేస్తేనే హాయిగా పడుకోగలవు. సుఖం అంటే పాత రోజుల్లో సుఖం అంటే ఎందుకు తెలుసా, భర్త సంపాదిస్తుంటే ఆ ఇంటికి అమ్మాయిని ఇస్తే ఇంట్లో నౌకర్లు చాకర్లు సుఖపడతారండి. కాదు, షుగర్లు బీపీలో చచ్చిపోయారు ఆ సుఖపడి. సుఖపడకండి, సుఖం మోసం. కష్టపడండి అంటే రోజు బాడీని కదిలియాలి, ఎంతో అంత పని చేయాలి, పెయింటింగ్ చేయాలి, ఆలోచించాలి, కొత్త పాట నేర్చుకోండి, రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన పోయమ్స్ చదవండి, తర్వాత మన చరిత్ర తెలుసుకోండి. తర్వాత మనం భారతదేశంలో ఉన్న మన భారతదేశం ఎందుకు గొప్పదని ఇట్లా వాడిని కడితే ఒక్కటని చెప్పగలవా? తెలుసుకో ఇప్పుడే. మన హిందూ ధర్మం ఎందుకు గొప్పది చెప్పు. అట్లంటలేను, నువ్వు అనుకుంటే చెప్పడానికి జ్ఞానము కూడా కావాలి. ఓన్లీ అరుపు వల్ల లేకపోతే కొట్లాడడం వల్ల నీకు రైట్స్ రావు. నీవు నాలెడ్జ్తో డీల్ చేయాలి విషయాన్ని, ఆవేశపడకుండా చక్కగా కూర్చోబెట్టి దేర్ఫోర్ అందుచేత అయ్యో ఉన్నాయి. మనకు రేడియో ఎందుకు స్టార్ట్ అయింది, మన టీవీ ఎందుకు స్టార్ట్ అయింది మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఒకసారి ఇంటర్నెట్లో బూబు టీవీ అని కొట్టండి. ఒకప్పుడు రేడియో అనేది ఒక మనిషికి జ్ఞానాన్ని అందజేసే ఒక ప్రసార సాధనమే. రేడియోలో పాటలు గీటలు లేవు. రేడియోలో ఎవ్రీ కార్యక్రమం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఉన్నది. టీవీలో ప్రతి కార్యక్రమం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఉన్నది అంతర్జాతీయంగా. ఇంకో విషయం తెలుసా, దేర్ వాజ్ వన్ టర్మ్, ప్రస్తుతం డిసప్పేర్ అయిపోయింది, ఇట్స్ కాల్డ్ టెలివిజన్ అపాయింట్మెంట్. ఎవరికి తెలియదు ఇది. పీపుల్ యూస్ టు టేక్ అపాయింట్మెంట్ ఆఫ్ టెలివిజన్. సాయంత్రం సినిమాకి వెళ్దామా, లేదంటే 4 to 5 టెలివిజన్ అపాయింట్మెంట్. వై? టెలివిజన్ అపాయింట్మెంట్లో ఈరోజు ఒక మంచి కార్యక్రమం వస్తుంది. ఒకప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అంత పనికిరాని బక్వాసులు మాట్లాడుతున్నారు. టీవీల్లో ఏం మాట్లాడేవాడు తెలుసా, చలికాలం వస్తే చిన్నపిల్లలకు వచ్చే రోగాలు ఏమిటి, ఇంట్లోనే ఉన్న కిచెన్ సామానుతో పిల్లలకి ఎట్లా మీరు హెల్ప్ చేసుకోవచ్చు ఏమ్మా అని చక్కగా. తర్వాత రైతు ప్రోగ్రామ్ వచ్చేది, ఏంది పెద్దయ్యా వంటలకి ఇట్లా తెగులు వచ్చింది, ఏంది బాధపడకు గ్రోమోర్ వచ్చింది, గవర్నమెంట్ ప్రోగ్రాము ఇట్లా వేస్తే అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ తెచ్చేవాళ్ళు కథలాగా, సీజన్ని బట్టి ఇన్ఫర్మేషన్. నిజానికి అది కదా కావలసింది. ఉద్దేశం మంచిగానే స్టార్ట్ అయింది, కానీ అజ్ఞానులందరి చేతుల్లోకి ఆ మాధ్యమం పోయిన తర్వాత అది కరప్ట్ చేయబడింది. ఇప్పుడు అట్లీస్ట్ మనం యూట్యూబ్ని ఒక రైట్ పర్పస్గా వాడుతున్నాం. అట్లా ప్రతి ఒక్కరు 50% నాన్ సెన్స్ చేయి, 50% సమాజహితం కోసం చేయి. టీచ్ సంథింగ్. ఓన్లీ డబ్బు కోసమే చేయకు ఎవ్రీథింగ్. కొంత జ్ఞానాన్ని షేర్ చేసుకో, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో సమాజం ఎప్పుడు ఇలాగే ఉంది టైసన్. మధ్యన కొన్ని అద్భుతమైన దీపాలు పుట్టాయి. ఒక రాజా రామ్మోహన్ రాయ్ ఒక ఫ్లేమ్, అది దాని చుట్టూ కొంత ఆలోచింపజేశాడు. ఒక చిలంగారు ఒక ఫ్లేమ్ తన చుట్టూ రాసి ఆలోచింపజేశాడు. అట్లా ఒక్కొక్కరు అక్కడక్కడ పుడతారు. అది నువ్వు కూడా,
అది నేను కూడా అవుతా, అది కన్నమ్మ కూడా అవుతుంది. మనం తుచ్చమైన ఈ ఈగోయిస్టిక్ ఈ గేమ్స్లో పడకుండా కొంచెం ఎలివేటెడ్ హ్యూమన్ బీయింగ్స్గా జీవించవచ్చు. అట్లా కనుక జీవిస్తే తెలుస్తుంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్, ఎవడు ఎక్కువ కాదు. ఎవడన్నా ఎక్కువ అనుకుంటున్నాడా, వాడికి ఒక మంచి టర్మ్ ఉంది, హీఈస్ జస్ట్ నథింగ్ బట్ మేల్ చెవనిస్ట్. వాడు ఒక పురుషాహంకారి, వాడు పురుషుడైనందుకు పీకేది ఏముండదు, యాక్చువల్గా చేసేదంతా లేడీసే. లేడీస్ డిసైపర్ అయిపోతే కుక్క సాగు వస్తారు ఆ మగవాళ్ళందరూ. అందుకే వాళ్ళతో హంబుల్గా ఉంటుంది. అమ్మాయిలు దొరకట్లే అన్ని వర్గాల్లోనూ. దీనికి ఒక జోక్ చెప్తా, ముగిద్దాం. మా వీధిలో వాడు చెప్పాడు అనమాట, అరే మొత్తం ఏదో సర్వే వచ్చిందంటారా, 40 మంది అబ్బాయిలకి 30 మంది అమ్మాయిలే ఉన్నారంట. అమ్మాయిలు దొరకట్లే, స్కేర్సిటీ ఉందంటే వాడు చెప్పాడు, మా కాలనీలో అయితే 25 మంది ఉన్నారు. నాకు ప్రపంచ సంఖ్య నాకు తెలియదు, నాకైతే 25 మంది ఉన్నారు వాడు. నువ్వు సర్వేలు ఇట్లా ట్రీట్ చేస్తావురా గుట్లే అంటే మనిషి అదే చూసుకుంటాడు. ఇప్పుడు నేను బాగున్నానా అంతా బాగుంది అనుకుంటాడు. కాదు, నువ్వు బాగున్నావు కరెక్టే, కానీ నువ్వు ఉన్నట్టుగా నీకున్నట్టు ఆర్థిక ప్రగతి, నీకున్న ఒక ఫ్రీడము అందరికీ లేదు. అందుకని నువ్వు దాన్ని కొందరికి మాటల ద్వారానో, చేతుల ద్వారానో, పుస్తకాల ద్వారానో, పాటల ద్వారానో, రచనల ద్వారానో షేర్ చేయి. సమాజం మేలుకుంటుందా? ఖచ్చితంగా మేలుకుంటుంది, కానీ మెల్లగానే మేలుకుంటుంది. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. కీప్ ఆన్ హ్యామరింగ్, కీప్ ఆన్ సేయింగ్ ద సేమ్. అందుకే ఏమంటున్నా, ఇప్పుడు నీ జీవిత సారాంశాన్ని, పెయింటింగ్ నీ లక్ష్యం అనుకున్నావు, పెయింటింగ్ని ఆర్థిక స్వావలంబనగా ఎట్లా మార్చుకోవాలి, నువ్వు డబ్బు ఎర్న్ చేస్తూ ఒక 10 మందికి నేర్పించు. ఇగో అన్నీ వేస్తే సేల్ కావు, ఇటువంటి పెయింటింగ్సే సేల్ అవుతాయి. ఓకేనా? ఈ జస్ట్ 5-6 బొమ్మలు నేర్చుకొని కీప్ ఆన్ రిపీటింగ్ దెమ్. ఈ రమణ మహర్షి బొమ్మ ప్రాక్టీస్ చేసి స్టెన్సిల్ ఇట్లా మార్క్ వేసుకో, అరుణాచలంలో పోయొచ్చు, 100 రూపాయలు ఒకటి మీద నీకు 20 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, నెలకు 5,000 సంపాదించుకోవచ్చు. ఏమ్మా అంటే నువ్వు హెల్ప్ దెమ్ ఇన్ ఎ సర్టెన్ వే. అందరు కలిసి ఒకప్పుడు కాలనీలో ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఊరికి సుత్తి వేసుకోవద్దు. ఈ 10 మంది కలిసి ఏమైనా బిజినెస్ చేస్తారా ఆలోచించుకోవాలి. నేను ఇంకా ఏం చెప్తాంటే, CEO అమ్మాయి అయితే వాచ్మెన్ మగవాడుగా ఉండాలి. అలానే ఉంది బయట, అలాగే ఉండాలి. ఇప్పుడు ఇంట్లో దే ఆర్ ద క్వీన్స్, నువ్వు వాళ్ళకి ప్రొటెక్ట్ చేసే వాచ్మెన్, గార్డ్గా ఉండడానికి నీకు అర్హత ఉంది యాజ్ ఎ మేల్గా. నేను వాళ్ళని కించపరుస్తలేను, మేల్ పర్సనాలిటీ దానికి ఉపయోగపడుతుంది. అలా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉంటే బాగుంటుంది. కానీ అదే అమ్మాయికి ఈగో ఉంటే, నేను వాళ్ళ గురించి మాట్లాడటమే లేదు. ఇప్పుడు సమాజంలో ఈగో స్టార్ట్ అవుతుంది. అందుకే ఎడ్యుకేట్, కీప్ ఆన్ డిస్కసింగ్ థింగ్స్. నేను ఎందుకంటున్నా అంటే ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు కన్నయ్య. మా మైండ్ సెట్ ఏంటంటే, పాపం ఈ అబ్బాయి సైలెంట్గా ఉండి ప్రతిదీ ప్రశాంతంగా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తే ఈమె రుద్దుతానే ఇంకా వాడిని చంపుతా. నేను ఒప్పుకుంటున్నా, సమాజం ఎప్పుడు అలాగే ఉంటుంది. మనం ఎట్లున్నాం అనేది మన చర్చ. అప్పుడు అబ్బాయి ఓపెన్ గా చెప్పగలగాలి. సేమ్ అందరూ ఎవరు ఎమోషన్ ఇందని ఎవరో వచ్చి నాకు పెద్ద కథ చెప్పారులే. సో ఈ యొక్క ఎమోషన్ అనేది డోంట్ సప్రెస్, అలాగనే డోంట్ బీ వైల్డ్ ఆల్సో. దాన్ని అందంగా వ్యక్తపరచు. నీ రైట్స్ నీకున్నాయా, నీ జీవితాన్ని నువ్వు హాయిగా జీవించు. స్వేచ్ఛని మిస్ చేసుకో, అలాగనే స్వేచ్ఛని మిస్యూజ్ కూడా చేసుకో. ఇది నేను చెప్పాలనుకున్నది. నా దృష్టిలో ఆడవాళ్ళు ఎంతో, మగవాళ్ళు ఎంతో. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది ప్రకృతి పరంగా. మగవాళ్ళు కేర్ టేకర్స్, అమ్మాయిలు గార్డెన్స్. ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ అని కాదు, ఒక్కొక్క విధ స్ట్రెంగ్త్కి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడు బుల్డోజర్ స్ట్రాంగ్గా, కూర ఏదంతా ఉంటే ఉప్పు అంత వేస్తేనే దానికి ఈక్వల్. ఇప్పుడు బుల్డోజర్ స్ట్రాంగ్గా, బెంజ్ కార్ స్ట్రాంగ్గా. పరిగెత్తాలంటే బెంజ్ కారు, ఎత్తాలంటే బుల్డోజర్. అట్లా అబ్బాయి స్ట్రాంగ్గా, అమ్మాయి స్ట్రాంగ్గా. ఏదన్నా ఒక 10 మంది పిల్లలు సాకాలంటే అమ్మాయి స్ట్రాంగ్. బయట ఆర్థిక సమస్య వచ్చింది, కష్టపడి డబ్బులు తీసుకుంటే వాడు స్ట్రాంగ్. ఈ రెండు ఎట్లా పోల్చుకుంటావు అసలు? అందుకని అమ్మాయి అబ్బాయి సమానం కాదు. అమ్మాయి యూనిక్, అబ్బాయి యూనిక్. సమానం ఎట్లయితారు? వాళ్ళకుండే ఇంపార్టెన్స్ వాళ్ళకుంది, వీళ్ళకుండే ఇంపార్టెన్స్ వీళ్ళకుంది. ఇద్దరి మధ్యన సామరస్యం కుదుర్చుకొని మనం కుటుంబ వ్యవస్థను చక్కబరుచుకుంటే లైఫ్ అనేది అందరం. ఎక్కడికో పోవాల్సిన హిమాలయాల్లో లేదు ఆనందం, ఎక్కడ లేదు. నీ కుటుంబ సభ్యులందరూ నవ్వుకుంటూ ఉంటే, వాళ్ళ మధ్యన కూర్చుంటే మంచిగా ఉంటుంది అసలు. ఈ విషయం తెలుసుకోక ఇది సెట్ చేయకుండా ఎటెట్టో పోతున్నారు. నువ్వు ఎటు పోయినా మళ్ళీ ఇంటికి రావాలి. అందుకని కమ్ బ్యాక్ హోమ్ విత్ హోప్. అది ఓకే బేటా.